నమస్కారం అందరికీ. ఈరోజు మనం తెల్ల బట్టల గురించి డిస్కస్ చేస్తాం. నేను డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, జాయ్ హాస్పిటల్, ఒంగోలు. సో కామన్గా అడిగే ఒక క్వశ్చన్, మేడం మనకి తెల్ల బట్టలు అవుతుంది, అది ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ లేడీస్కి తెల్ల బట్టలు అవటం మామూలే. అది వాళ్ళకి బాడీస్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. సో ఒక ఫేస్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక ల్యూటియల్ ఫేస్కి ఇంకొక రకంగా ఉంటుంది. కానీ దాంట్లో దురద కానీ జీలా కానీ అలాంటి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే అది మటుకు మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మనకి ఇదే హార్మోన్స్ కానీ సూప్రాఫిజియాలజికల్ లెవెల్లో ఉంటుంది, ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో దాని టైంలో మామూలుగానే కొద్దిగా ఎక్కువగానే వస్తుంది. కానీ ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలంటే, దానిలో కొన్ని పేషెంట్స్ వస్తే మనం ఎస్పెషలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది జిలాగా ఉంది, దానిలో కొద్దిగా పెరుగులాగా పడుతుందంటే అదొక ప్రాబ్లమే. సో అదని మనం పర్వజాన్లు ఎగ్జామినేషన్ చేసి, సో అదని ఎస్పెషలీ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే ఉమ్మినీరా లేకపోతే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం రూల్ అవుట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ట్రీట్మెంట్ చేయలేదంటే ఏమవుతుందంటే ముందు డెలివరీ అయిపోవటం, సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్లోనే మనం డయాగ్నోస్ చేసామనుకో మనకి ఇలా ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. దానికి ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, అది ఎఫెక్టివ్ కూడా. సో వై నాట్ వీ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇంకొక విషయం అంటే, ఉమ్మనీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళకి మామూలుగా మనకి పాస్ పోసినట్టు మనకి ఫ్రీగా యూరిన్ పోయినట్టు అప్పుడప్పుడు వస్తుంది. సో అది ఉమ్మనీరా లేకపోతే యూరినా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో ఎస్పెషలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేడీస్కి వాళ్ళకి అర్థం అవ్వదు. సో ఎట్లాంటి మనకి ప్రాబ్లం ఉంటే మనం వెంటనే మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అయ్యి వాళ్ళు పీవీ చేసి చూస్తారు. సపోజ్ అది ఉమ్మనీరు అయితే బేబీ డ్రై అయిపోతుంది, బేబీ లోపల ఐయుడి కూడా అవ్వచ్చు. సో మనం ఇలాంటి సింప్టమ్స్ మనం నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు కన్సల్ట్ అవ్వండి, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీకు మీ బిడ్డకి అది క్షేమంగా ఉంటుంది. విడిగా ఎప్పుడైనా మైలా కానీ అది దురద కానీ అట్లాంటి ఇచ్చింగ్ కానీ అలాంటి ఎస్పెషల్లీ ఉన్నప్పుడు కలర్ మారుతాయి. లైక్ కొన్నిసారి ఎల్లోయిష్ గ్రీనిష్ ఎల్లో కలర్ కూడా వస్తాయి, అది ఇంకొక ఇన్ఫెక్షన్. దానికి ట్రీట్మెంట్ కూడా దట్ ఈస్ కాల్డ్ ఇది మనం మిక్స్డ్ ఇన్ఫెక్షన్ చెప్తాము. సో దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ మీ పార్ట్నర్కి కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే అది కూడా మనం మెయిల్ డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు చూపించి వాళ్ళు తీసుకుంటే వాళ్ళిద్దరికీ లాంగ్ టర్మ్లో బాగుంటుంది. థ్యాంక్ యూ.